స్వేచ్ఛ చూస్తే రంగంలోకి నందకుమార్ అంటూ వార్త కనిపిస్తుంది. మలుపు తిరగనున్న ఫోన్ ట్యాపింగ్ కేసు, మరోసారి ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధం. నా ఫోన్ ట్యాప్ చేసి ఆడియోలు లీక్ చేశారు. కేసీఆర్ స్వయంగా మీడియాకే వినిపించారు. సూత్రధారులు ఎవరన్నది తెలిసిన చర్యలు లేవు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడు నందకుమార్. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరొక సంచలన మలుపు తిరగనుందా? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నందకుమార్ తన ఫోన్ ట్యాప్ చేశారంటూ మరోసారి ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందుకు వస్తున్న ప్రశ్న ఇది. ఈ వ్యవహారంలో తన ఫోన్ని అక్రమంగా ట్యాప్ చేశారని స్పష్టమైన అప్పటి బీఆర్ఎస్ పెద్దలే కనసల్లోనే నడిచిందని నందకుమార్ అంటే ఆయన తెర మీదకి వచ్చిందట. రేపే సెట్ ముందుకు ప్రభాకర్ రావు ఏవన్గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందుకు విచారణకు హాజరు కాబోతున్న వేళ మరి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఈ మోయినాబాదు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి నందకుమారు మళ్ళీ తెర మీదకి వచ్చి మరోసారి ఫిర్యాదుకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట. గతంలో కేసీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం పెట్టి మరి నందకుమార్ అంటే ఆయన ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి ఆడియోలని కూడా వినిపించిండు. ఈ ఆడియోలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పుడు గతంలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు నా ఫోన్ ట్యాప్ చేసిరు. ఇగో ఇదే సాక్ష్యం కేసీఆర్ మీడియా ముంగల పెట్టినటువంటి ఆడియోలే. మరి ఖచ్చితంగా గత ప్రభుత్వ పెద్దల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ నందకుమార్ అంటే ఆయన మళ్ళొకసారి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నాడట. ఓవైపు ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిండు, రేపు విచారణకు హాజరు కాబోతున్నాడు. మరి ఇప్పటికే విచారణలో ఏం చెప్పబోతున్నాని అటు మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రుల గుండెల్లో దడబుడుతున్న వేళ ఈ నందకుమార్ అంటే ఆయన ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ తెర మీదకి వచ్చి మళ్ళీ ఫిర్యాదు అనేది మరొక కీలక మలుపుగా తిరగబోతున్నది ఫోన్ ట్యాపింగ్ కేసు. మరి రేపు ఏం జరుగుతుందో, సిట్టు విచారణలో ఎటువంటి నిజాలు చెప్తాడో ప్రభాకర్ రావు ఏవన్గా ఉన్నాడు. ఇప్పటివరకు చాలామందిని అరెస్ట్ చేసిరు, విచారణ చేసిరు. ఎవరెవరిని తిరుపతి అన్నను, ప్రణీత్ రావుని, భుజంగరావుని ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది అధికారులని పిలిచిరు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా విచారణ చేసింది సిట్టు. మరి ఇప్పుడు అసలైనటువంటి ఆ పాత్రదారుడు, సూత్రధారుడు ఏమనేటువంటి ప్రభాకర్ రావు రేపు పాత్ర ఉన్నది కాబట్టి రేపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎట్లా ఉంటుందో, ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది.